వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే నిద్ర లేచాం. టైం 6 అయింది. నిద్ర లేచిన వెంటనే ఇంట్లో ఉన్న తలుపులు కిటికీలు అన్నీ ఓపెన్ చేయాల్సిందే. ఈ తలుపులు తూర్పు వైపుకున్నవండి. అటు తులసి మొక్క ఉండిద్ది. పూజ అయితే చెయ్యను, కానీ మొక్క అయితే బాగా పెరిగి చాలా పెద్దదైంది. ఇటైతే ఇంకా మెయిన్ డోర్ అండి. ఇంకా బయటకు వచ్చేస్తున్నాను. బయటకు వచ్చి గేట్లన్నీ తీసి ఓపెన్ చేద్దాం. నిద్ర లేచామంటే ఇంకా గేట్లు కూడా వేసి ఉంచమండి. గేట్లన్నీ ఓపెన్ చేసే ఉంచుతాము. ఈరోజైతే నైటే గచ్చంతా కడిగేశానండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత గచ్చు కడిగి ముగ్గేయాలంటే చాలా లేట్ అవుతుంది. ఈ మధ్య నిద్ర లేచేటప్పటికి కొంచెం లేట్ అవుతుందండి. 6 దాటుతుంది. 6 దాటిన తర్వాత ఊడ్చి ముగ్గులు వేయాలంటే చాలా లేట్ అవుతుంది. అందుకని నైటే మొత్తం ఊడ్చేసి గచ్చు కడిగేశాను. ఇప్పుడు కొంచెం వాటర్ చల్లి ముగ్గేస్తాను. అలాగే పొడి నేల మీద ముగ్గేయకూడదంటండి. అందుకని కొంచెం నీళ్లు చిలకరించి ముగ్గేస్తాను. ఈరోజు కుక్కలైతే ఏం గలీజ్ ఏం చేయలేదండి. అంతా బాగానే ఉంది. లేదనుకోండి మళ్ళీ వాటర్ పోసి కడగాల్సి వచ్చింది. అందుకనే సగం నేను ఉదయం పూటే ఈ గచ్చంతా కడుగుతున్నాను. కొంచెం నీళ్లు చిలకరించాను కదండి. ఇంక ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంక ముగ్గు వేస్తాను. ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు చూడండి. మొన్నటి దాకేమో ఒకటే వర్షం, వాతావరణం చల్లగా ఉంది. ఇప్పుడేమో ఒకటే ఎండండి. ఉదయం 6 గంటలకే ఎండ బాగా వచ్చేస్తుందండి. ముగ్గు అయిపోతే నిన్న ఊర్లోకి ముగ్గమ్మ వస్తే తీసుకున్నాను. ఒక్క డబ్బా ఎంతో తెలుసా? డబ్బా 50 రూపాయలంటండి. బియ్యానికైతేనేమో 3 కేజీలు బియ్యానికి 1 కేజీ ముగ్గిస్తారంట. ఈ ముగ్గు అయితే ఇలా ఇస్తారంట. ఇంకొక ముగ్గు ఉందండి, అది కొంచెం నల్లగా ఉంది. ఆ ముగ్గు అయితే మాత్రం 1 మానెక బియ్యానికి 1 కేజీ ముగ్గిస్తారంట. చూడండి అసలు ఎంత రేట్లు పెరిగిపోయినాయో. ముగ్గు 1 కేజీ 50 రూపాయలంటండి. అంతకుముందైతే ఒక బస్తా ముగ్గు వచ్చేది 50 రూపాయలు, 100 రూపాయలకి. ఇప్పుడు ఒక డబ్బానే 50 రూపాయలు తీసుకుంటున్నారు. అదేమంటేనేమో మంచి క్వాలిటీ ముగ్గు, తెల్లగా ఉంటుంది, మంచి ముగ్గు అని చెప్తున్నారు. నేనైతే 3 కేజీల బియ్యానికి 1 కేజీ ముగ్గు తీసుకున్నాను. ముగ్గు మాత్రం బాగుందండి, తెల్లగా బాగుంది. ఎంత బాగున్నా సరే ఇందులో కూడా మనం పిండి కలుపుకోవాల్సిందేనండి. పిండి కలుపుకోకపోతే మాత్రం ముగ్గు అనేది తెల్లగా ఉండదు. చూడండి పిండి కలపలేదు కదా, అందుకని ముగ్గు చూడండి తెల్లగా కనిపించట్లేదు. అదే పిండి కలిపి వేసాను అనుకోండి బాగా తెల్లగా ఉండేది. నైటే గచ్చంతా కడిగేసి ఉదయం లేచి ఇలా కొంచెం నీళ్లు జీలకరించి ముగ్గు వేస్తే పని అనేది చాలా తేలిగ్గానే ఉంటుంది. కానీ కాకపోతే చెప్పాను కదండి, కుక్కల వల్ల పెద్ద ప్రాబ్లం అవుతుందని. ఉదయం పూట చల్లుదామంటేనేమో పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి, పని అంతా హడావుడిగా ఉండిద్ది. ఈరోజు వాతావరణం కొంచెం చల్లగానే ఉందండి, మబ్బు పట్టినట్టుగా ఉంది. రోజైతే మాత్రం బాగా ఎండ ఎక్కువగా వస్తుంది. ఈరోజు మాత్రం కొంచెం చల్లగానే ఉంది. చెప్పటం మర్చిపోయాను, ఈరోజు మేము నిద్ర లేచేటప్పటికి రోడ్ల నిండా మొత్తం బ్లీచింగ్ వేశారండి. అదే మేము నిద్ర లేచినాక బ్లీచింగ్ చల్లారనుకోండి, మా ఇంటి దగ్గర బయట చిన్న గుంతలాగుంది. అంటే మేము ఇంట్లో వాడుకునే నీళ్ళన్నీ బయటకు వస్తాయి. అక్కడైతే బాగా పాచిపెట్టిపోయి వాసన వస్తుంది, బొద్దింకలు కూడా వస్తున్నాయండి. అక్కడ చల్లిచ్చేదాన్ని. కాకపోతే మేము నిద్ర లేచేటప్పటికి బ్లీచింగ్ చల్లేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఏమో మరి. తెల్లారేటప్పటికి ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీ అండి. 7 గంటలకి 8 గంటలకల్లా పొలాలు వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. కొంతమంది అయితే 6 గంటలకే పొలం వెళ్తారండి, చేలకు మందులు వేసుకోవడానికి. ఎండ పడిందనుకోండి మందు వేయటానికి వీలు ఉండదు కదా, అందుకని నిద్ర లేచిన వెంటనే వెళ్తుంటారు. సింపుల్గా ముగ్గు అయితే ఈ విధంగా వేశానండి. ఇంకా మా అబ్బాయి నిద్ర లేచి వేడి నీళ్ళు తాగుతున్నాడు. ఉదయం నిద్ర లేచిన వెంటనే వేడి నీళ్ళు తాగటం పిల్లలకు కూడా అలవాటు చేశాను. కాకపోతే కొంచెమే తాగుతాడు. ఇప్పుడు వాడు తాగుతున్న చెంబుకి సగానికి కూడా తాగడండి, చాలా తక్కువ తాగుతాడు. అది మేము బలవంతాన అరుస్తామని చెప్పి ఆ కొంచెం తాగుతాడు. కొంచెమైనా సరే అలవాటైద్దిలే. ఉదయాన్నే పిల్లలు హాట్ వాటర్ తాగారనుకోండి వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. మోషన్ కూడా ఫ్రీగా అయింది. పిల్లలు బయట ఫుడ్ ఏవి పడితే అవి తింటూ ఉంటారు.
అందుకని ఉదయం హాట్ వాటర్ తాగారనుకోండి మోషన్ అనేది బాగా ఫ్రీగా అయింది. అందుకని కొంచెమైనా సరే తాగనివ్వలే అని ఇంకా వదిలేస్తాను. మా ఆయన నిద్ర లేచిన వెంటనే నీళ్లు వేడి చేసుకొని ఆయన 1 లీటర్ తాగుతాడు. తాగి కదమయన్ని పక్కన పెట్టేస్తాడు. ఇంకా నవీన్ నిద్ర లేచిన వెంటనే నవీన్ కూడా తాగుతాడు. నేను మాత్రం ఇప్పుడు తాగనండి. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా కూర్చొని తాగుతాను. నైట్ కోడిగుడ్డు ఫ్రై చేశానండి. ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి పొయ్యి నిండా పడ్డాయి. నిన్న సాంబార్ చేశాను కదా, ఆ సాంబార్ కూడా కొంచెం చుక్కలు చుక్కలుగా పడ్డాయి. అందుకని ఈరోజు ఉదయాన్నే పొయ్యి క్లీన్ చేస్తున్నాను. పొయ్యి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే పొయ్యి ముట్టించి వంట చేయాలంటే చేయాలనిపించదండి. ఇంకా అందుకని కొంచెం వాటర్ చల్లి పొయ్యి అనేది నీట్గా క్లీన్గా తుడుస్తున్నాను. వంటగది అనేది నీట్గా ఉంటే వంట చేయడానికి మనకి మంచి పాజిటివ్గా అనిపించుద్దండి. వంటగది చిందరవందరగా ఉందనుకోండి వంట అసలుకి చేయాలనిపించదు. వంటగది నీట్గా ఉంటే ఎంత పని చేసినా ఎంత వంట చేసినా సరే మనకు అస్సలకి కష్టం అనిపించదు. మనసు ప్రశాంతంగా అనిపించిద్ది. పొయ్యి మొత్తం నీట్గా తుడిచేశాను. నార్మల్ వాటర్తోనే తుడిచానులేండి. ఇంకా తుడిచిన తర్వాత మా వాడికి స్నానానికి వేడి నీళ్ళు పెట్టేశాను. ఇంకో పొయ్యి మీద ఏమో వాడికి అన్నం పెట్టేశాను. ఒక్కొక్కసారి స్టీల్ గిన్నెలో కూడా అన్నం వండుతానండి. కానీ స్టీల్ గిన్నెలో అన్నం వండేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. గ్యాస్ అనేది సిమ్లో ఉండాలి. హైలో పెట్టామనుకోండి అడుగు అన్నం అడుగునే మాడిపోయిద్ది. అన్నం నీరు తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దగ్గర ఉండి చూడాలి. లేదనుకోండి అడుగంతా మాడిపోయిద్ది. అందుకని ఎక్కువ శాతం నేను స్టీల్ గిన్నెలో అన్నం కానీ కూరలు కానీ ఏమీ చేయనండి. అడుగువే మాడిపోతూ ఉంటాయి. పైన అంతా పచ్చి పచ్చిగా ఉండిద్ది. అందుకే వీలైనంత వరకు తెల్ల గిన్నెల్లోనే వంట చేస్తాను. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ అండి. నిన్న కూడా ఇడ్లీయే కదా, ఇంకా ఇడ్లీ పిండి 2-3 రోజులకు వచ్చేలాగా వేస్తాను. ఇంక ఈ 2-3 రోజులు ఇడ్లీనే చేస్తాను. లాస్ట్ రోజు ఇడ్లీ పిండి కొంచెం ఉందనుకోండి పునుగులు వేస్తాను. ఇంకా నవీన్కి అయితే ఎగ్ రైస్ చేస్తున్నానండి. ఎప్పుడు కూర అయితే ఏం చేయట్లేదు ప్రస్తుతానికి. ఇంకా వాడికి లంచ్ బాక్స్ అవసరం కదా, స్కూల్కి లేట్ అయిద్దని ఒక ఎగ్ వేసి ఇంకా అన్నం వండాను కదండి, ఆ అన్నం వేసి ఇంక ఎగ్ రైస్ చేస్తున్నాను. మసాల్లో గిషాల్లో ఏమీ వేయలేదు. ఓన్లీ కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ఎగ్ వేసేసి వీటికి సరిపడా ఉప్పు కారం వేసి ఇంకా సింపుల్గా ఈ విధంగా చేశాను. లంచ్ బాక్స్కి అయితే మాత్రం తప్పనిసరిగా వేడన్నంతోనే చేస్తాను. ఇంకా నార్మల్గా టిఫిన్గా తినటం అనుకోండి సద్దన్నమైనా చేస్తాను. సద్దన్నంతో చేసామనుకోండి పిల్లలకి లంచ్ బాక్స్కి అప్పటికి అన్నం అనేది మెత్తగా అయిపోయిద్ది. అందుకనే వేడి అన్నం వండిన తర్వాతే ఇలా చేస్తాను. చేసి లంచ్ బాక్స్కి పెట్టేస్తాను. ఇంకా ఎగ్ రైస్ అయితే ఇదిగోండి ఈ విధంగా సింపుల్గా చేసేసి నవీన్కి బాక్స్కి పెట్టేస్తున్నాను. పిల్లలకు మాత్రం ఇలా చేసి ఇచ్చామనుకోండి ఇష్టంగా తింటారు. మామూలుగా ఎగ్ కూర వేసి ఇచ్చినా కూడా అంత ఇష్టంగా తినరు. ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఇచ్చామనుకోండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. బాక్స్ ఖాళీగా వచ్చేసిద్ది. ఇంకా కొంచెం రైస్ ఉంచేసి ఇక్కడ బాక్స్ ఉంది కదండి, ఆ బాక్స్లోనే పెరుగన్నం పెట్టేస్తాను. కూరన్నం పెరుగన్నం 2 పంపిస్తానండి స్కూల్కి. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఓన్లీ కూరన్నమే తెచ్చుకుంటారంట, పెరుగన్నం తెచ్చుకోరంట. అయినా సరే నేను పెరుగన్నం పంపిస్తాను. సాయంత్రం ఒక్కోసారి పెరుగన్నం తింటారు తినరు. మధ్యాహ్నం అనుకోండి పిల్లలకు కొంచెం వేడి చేయకుండా ఉండిద్దిలే, హెల్త్కు మంచిదిలే అని పెరుగన్నం పంపిస్తాను. పెరుగన్నం కూడా కలిపే పంపిస్తానండి. వాళ్ళకి స్కూల్లో కలుపుకొని తినడానికి కష్టంగా ఉండిద్దంట. అందుకని కొంచెం పెరుగు వేసి ఉప్పు వేసి గట్టిగా కలిపి పంపిస్తాను. వాళ్ళు తినేటప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని తింటారు. నవీన్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి. వాడికి ఎగ్ రైస్ చేసి పెట్టాను కదా, ఇంకా మాకైతే ఇప్పుడు టమాటా కూర చేస్తున్నాను. ఇంట్లో ఓన్లీ టమాటాలే ఉన్నాయి, ఇంకా అందుకని టమాటా కూర చేస్తున్నాను. మాకే కదా మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు చేద్దాంలే అని అలాగైతే ఉంచనండి. మధ్యాహ్నం మళ్ళీ మనకి టెన్షన్, టైం అవుతుంది అన్నం వండలేదు కూర చేయలేదని అదొక టెన్షన్తో ఉంటాము. అందుకని ఉదయం పూటే చేసి పక్కన పెట్టేసామనుకోండి మధ్యాహ్నం రైస్ ఒక్కటి వండుకోవచ్చు. పని అనేది చాలా తేలిగ్గా అనిపించింది. అందుకని వీలైనంత వరకు నేను కూరలు మాత్రం ఉదయం పూటే చేస్తానండి. కూర చేసి పక్కన పెట్టేసామనుకోండి పని అనేది చాలా సింపుల్గా తేలిగ్గా అయిపోయినట్టు అనిపించిద్ది. అందుకనే ఉదయాన్నే వంట పని చేసేస్తాను. తర్వాత ఇంకా మేము తిన్న టిఫిన్ అంట్లు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ తర్వాత. టమాటాలు కట్ చేసేటప్పుడు కూడా
చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అప్పుడే మనం కూర చేసేటప్పుడు ముక్కలు అనేవి మెత్తగా గుజ్జులాగా అయిపోతాయి. పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాకి వెనక వైపున చిన్న గ్రీన్ కలర్లో ఉంటుంది కదండి, అది మనం తీసేసి టమాటాలు కోసుకోవాలి. ఎవరు దాన్ని తినకూడదని చెప్తున్నారు కదా, ఇంకా అప్పటి నుంచి ఆ గ్రీన్ కలర్ది మొత్తం తీసేసి ఇంకా టమాటాలు కట్ చేస్తాను. టమాటా కూరలో మసాలా ఎక్కువ వేసుకొని బాగా ఇలా గుజ్జులాగా వండుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి. మనకి చికెను మటన్ వండుకుంటాం చూడండి, అలా ఉంటుంది. కొంతమంది అయితే బఠానీలు నానబెట్టి వేస్తారు. పచ్చిశనగపప్పు ఉంటే చూడండి, అవి నానబెట్టి వేసుకొని బాగా మసాలా వేసుకున్నామంటే కూర సూపర్గా ఉంటుంది. ఇంక కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను. నేనైతే మాత్రం ఎక్కువ మసాలా ఏమీ వేయనండి. ఓన్లీ కొంచెం ధనియాల పొడి, 2 వెల్లుల్లి దంచేస్తాను. ఒక్కొక్కసారి అది కూడా వేయను, నార్మల్గానే వండేస్తాను. కానీ బాగా మసాలా వేసుకొని వండుకుంటే మాత్రం టమాటా కూర సూపర్ అంటే సూపర్ అండి. ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా అవి వేసుకొని వండుకుంటే అసలు నాన్ వెజ్ తిన్నట్టే ఉండిద్దండి. ఇంకా ఈ బట్టలైతే మా ఆయన చేనికి తీసిపోయే బట్టలండి. ముందు వేయటానికి మొన్న మిరప మొక్కలు వేసాం కదండి, మిరప మొక్కలు వేసినప్పుడు వేసుకున్న బట్టలు ఇవి చూడండి. అసలు మట్టి ఎలా ఉందో, ఎంత దుమ్ము నల్లగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఉతకాలి నేను. చేనికి ముందు వేసేటప్పుడు ఇలా పాత బట్టలు వేసుకుంటారండి. రోజువారీ వేసుకునే బట్టలు వేసుకున్నారనుకోండి, ముందు వాసనగా ఉంటాయి. వాటి నిండా మట్టి అనేది ఎక్కువగా ఉండిద్ది. అందుకని సపరేట్గా ఇలాంటి పాత బట్టలు వేసుకుంటారు. ఇంకా వీటిని మందు కొట్టడం అయిపోయిన తర్వాత నేను ఉతికేస్తాను. మళ్ళీ వేసుకోవడానికి ఉంటేలే అని. ముందు బట్టలే కదా అని అలాగనే ఉంచనండి. మళ్ళీ వేసుకునేటప్పుడు వాళ్ళకి ముందు వాసనగా ఉంటాయి. అందుకని ఇంక ఇదిగోండి, వేరేగా నానబెడుతున్నాను. రోజువారీ బట్టలేమో ఆ టబ్లో నానబెట్టాను కదా, ఈ పాత బట్టలేమో వేరే బకెట్లో నానబెడుతున్నాను. కొంచెం సరిపేసి వాటర్ పోసి వీటిని సపరేట్గా నానబెడతాను. కనీసం ఒక అరగంట గంట సేపైనా నానబెడితే ఈ మట్టి అనేది, ఈ మందు వాసన అనేది లేకుండా ఉండిద్ది. ఇంకా అంట్లు కడగలేదు, బట్టలు ఉతకలేదండి. చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో, ఎన్ని బట్టలు ఉన్నాయో. ఈ బట్టలన్నీ ఉతికేసేయాలి, అంట్లన్నీ కడిగేసేయాలి. ఇంకా ఇల్లు క్లీనింగ్ ఉంది, చాలా పనులున్నాయి. ఇవి నానబెట్టయితే ప్రస్తుతానికి నేను వెళ్ళి హాట్ వాటర్ తాగేస్తాను. హాట్ వాటర్ తాగిన తర్వాత ఈ అంట్లన్నీ బట్టలన్నీ ఉతికేసి తర్వాత ఇంకా టిఫిన్ తింటాను. నేను టిఫిన్ తినేటప్పటికి రోజు టైం 9 అయిద్దండి. టిఫిన్ తినటం అయిపోయేటప్పటికి 9:30 అలా అయిద్ది. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.